హాయ్ అండి. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, బ్లౌజ్ లట్కన్స్ అండి ఇవి. అటువైపు 5 ఇంచులు, ఇటువైపు 5 ఇంచులు అనమాట. రెండు పక్కల 5 ఇంచులు వచ్చేలా కట్ చేసుకోండి. లైనింగ్ తీసుకోండి అనమాట. దానికి లైనింగ్ తీసుకొని ఇట్లా 4 పక్కల ఇట్లా స్టిచ్ చేసుకోండి. వెరీ ఈజీ అండి ఈ లట్కను. ఇలా 4 పక్కల స్టిచ్ చేసుకున్న తర్వాత సైడులు నీట్గా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత అట్లా మధ్యకి మడిచి మళ్ళీ ఇంకోసారి మధ్యకి మడిచిన తర్వాత ఆ చివర లైట్గా కట్ చేయండి. కొంచెం ఎక్కువ ఘాటు పెట్టకండి. చూడండి, కత్తిరితో లైనింగ్ను మాత్రమే కొంచెం చిన్న ఘాటు పెట్టుకోండి. చిన్న ఘాటు పెట్టుకుంటే ఏంటంటే కింద క్లాత్ మనం పైకి తీసుకోవడానికి వీలవుతుంది అన్నమాట. అట్లా నిదానంగా పైకి తీయండి ఆ క్లాత్. అప్పుడు పైకి తీస్తే ఏమవుతుందంటే ఈ పైకి ఈ కుట్టు అనేది కనిపించకుండా నీట్గా వస్తుందండి మనకు ఫోల్డింగు. చాలా స్లోగా ఓపెన్ చేయండి. ఆ మూలలు మాత్రం ఏదైనా చిన్న పుల్లతో కానీ ఏదైనా స్క్రూ డ్రైవర్ ఉన్నా కానీ వాటితో ఆ మూలలు కవర్ చేయండి అట్లాగా. అప్పుడు మూలలు నీట్గా వస్తాయి మనకి. లేదంటే మనం చేత్తో తీయడానికి అవ్వదండి అవి. అలా తీయండి. నేనైతే నా దగ్గర చిన్న స్క్రూ డ్రైవర్ ఉందన్నమాట, దాంతో తీసుకున్నాను నేను. మీ దగ్గర ఏది ఉంటే అది దాంతో ట్రై చేయండి. చూడండి, చక్కగా 4 పక్కల ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు దానిపైన మళ్ళీ స్టిచ్ చేయండి అనమాట. 4 వైపులా మళ్ళీ స్టిచ్ చేస్తే ఏంటంటే చాలా నీట్గా ఉంటుంది. మనం బ్లౌజ్కి లట్కన్స్ బయట నుంచి కొనుక్కు రాకుండా మనం ఇలానే బ్లౌజ్ అయిపోయిన తర్వాత దాంట్లో ఉన్న మ్యాచింగ్ క్లాత్ తీసుకొని ఇట్లా లట్కన్స్ కుట్టుకొని బ్లౌజ్కి వేస్తే చాలా బ్యూటీగా ఉంటాయి. చూడండి, ఇట్లా క్రాస్గా డ్రాయింగ్ వేసుకోండి. దాన్ని కుట్టిన తర్వాత ఇట్లా మడిచి క్రాస్గా డ్రాయింగ్ వేసేసి థ్రెడ్ ఉంది చూసారా, మనం హోల్ పెట్టాం కదా ఫస్ట్, ఆ హోల్లో పానిచ్చి ఇట్లా క్రాస్గా స్టిచ్ చేయండి. ఇలా క్రాస్గా స్టిచ్ చేస్తే ఏంటంటే మళ్ళీ ఇప్పుడు ఇంకోవైపు అలా మడిచి మళ్ళీ అలా క్రాస్గా డ్రాయింగ్ గీసుకోండి. డ్రాయింగ్ గీసేసి మళ్ళీ ఆ క్రాస్గా డ్రాయింగ్ గీసిన దాని మీద స్టిచ్ చేసేయండి. స్టిచ్ చేసేసి ఇప్పుడు నీట్గా రివర్స్ తిప్పండి. చూడండి ఎంత అందంగా వచ్చిందో లట్కను. ఆ కోణాలు కానీ అవన్నీ కూడా చాలా బ్యూటీగా వచ్చినాయండి. చూడండి ఎంత బాగుంది. ఇలా కుట్టి మనం బ్లౌజెస్కి కానీ డ్రెస్సులకు కానీ ఈ విధంగా మనం చేస్తే చాలా అందంగా ఉంటుందండి బ్యాక్ సైడ్. ఓకే అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ కొట్టండి.